ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా! ఏ గవర్నమెంట్ వస్తే బావుండిద్దనుకుంటున్నారు? టీడీపీ, జనసేన అలయన్స్ వస్తదని నేను అనుకుంటున్నాను బ్రో. ఎందుకని బ్రో? బేసిక్‌గా చూసాం ముందు జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఛాన్స్, వన్ ఛాన్స్ అని. సో, ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడున్న వ్యతిరేకతని మైండ్‌లో పెట్టుకొని నేను ఈ గవర్నమెంట్ వస్తదేమో అని నేను అనుకుంటున్నాను బ్రో. అంటే జగన్ గారి పరిపాలన బాలేదంటారా? బాలేదు అని చెప్పలేము. అలా అని బాగుంది అని కూడా చెప్పలేం. ఈ 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేయడం, అమరావతిని డెవలప్‌మెంట్‌ని ఆపేయడం, మళ్ళీ వైజాగ్‌లో రిషి కొండని తవ్వేయడం ఇలాంటివి నెగటివిటీ బాగా క్లియర్‌గా కనపడిపోయింది. వాళ్ళు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలని పక్కన పెడితే అవి ఎంతమందికి మేలు చేసాయో లేవో అన్నది మనం డాక్యుమెంటరీలో చూడాలి. కానీ ఇవేంటంటే 3 రాజధానులు, అమరావతి డెవలప్‌మెంట్, ఈ కొండను తవ్వేయడం, లేకపోతే ఈ హాస్పిటల్ పేరు మార్చడం, వైఎస్ఆర్ హాస్పిటల్‌ని మార్చడం ఎన్టీఆర్ హాస్పిటల్ నుంచి. మళ్ళీ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టడం. సో, ఇవన్నీ ఏంటంటే క్లియర్‌గా కనబడిపోతున్నాయి ఆబ్వియస్‌లీ. ఇవి కనబడిపోవడం వల్ల నెగటివిటీ అనేది ఎక్కువైపోయింది. సో, దీని వా ఇదొక మేజర్ ఏమంటారు రీజన్ కింద అనుకుంటున్నాను నేను. ఒకవేళ వాళ్ళకి తక్కువ సీట్లొస్తే ఇదే ఒక బిగ్ రీజన్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మరియు జగన్ మధ్య వ్యత్యాసం అంటే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారా? బేసిక్‌గా చంద్రబాబు నాయుడు ఈస్ వెరీ మచ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పొలిటీషియన్. ఇక్కడ ముందు తెలంగాణని డెవలప్ చేశారు. హైదరాబాద్‌ని డెవలప్ చేశారు. ఆహ్, ఆహ్, సైబర్ టవర్స్ కట్టించారు. సో, ఇలా ఇవన్నీ డెవలప్‌మెంట్ విషయానికొస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేశారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారేంటంటే, నా అభిప్రాయంలో పేదవాళ్ళని మైండ్‌లో పెట్టుకొని ఎక్కువ సంక్షేమ పథకాలవి ఇవ్వడం, వాళ్ళకి అనుకూలంగా ఉండడం, ఆహ్, డెవలప్‌మెంట్ నెక్స్ట్ అని అనుకుంటున్నారు. ముందు అందరికీ సంక్షేమ పథకాలే ముందని అనుకుంటున్నారేమో అని నేను ఫీల్ అవుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పోయినట్టు 175 అంటున్నారు కదా! సాధ్యమైద్దంటారా? అది 300% అవ్వదు. ఇప్పుడే కాదు ఏ గవర్నమెంట్‌లో ఎక్కడ ఏ స్టేట్‌లో కూడా అవ్వదు బేసికల్లీ. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే అందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి హానెస్ట్‌లీ. సో, వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉంటేనే కదా వాళ్ళు గెలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. సో, కాన్ఫిడెన్స్ పెంచడానికి, పాజిటివిటీని ఇంక్రీజ్ చేయడానికి డెఫినిట్‌గా ఇలాంటి స్లోగన్స్ వచ్చే 3 మంత్స్‌లో మనం ఇంకొంచెం వినగలుగుతాం. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏపీలో మనం ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు నెక్స్ట్ మనం? ఐటీ కంపెనీస్ ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది. అమరావతి డెవలప్ అవుద్ది. జాబ్స్ పెరుగుతాయి. ఆల్‌మోస్ట్ మేనిఫెస్టోలో చూసే 20,00,000 జాబ్స్ ఇప్పిస్తానంటున్నారు. ఇవి మాక్సిమం చేయొచ్చు అని నేను ఫీల్ అవుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసొస్తున్నారు కదా! అది ప్రజలకి ఏ మేరకు ఉపయోగపడిద్దంటారు? ఆ! వాళ్ళిద్దరూ కలిసొస్తున్నారు కదా! అంటే ఖచ్చితంగా క క కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. విడివిడిగా రావడానికన్నా. సో, వీళ్ళు బేసిక్‌గా కలిసొస్తున్నారని తెలిసినా సరే వాళ్ళే కదా ఓట్లేసేది. సో, ఖచ్చితంగా వాళ్ళు దాన్ని స్వీకరిస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకే. పోయినసారి 23 సీట్లొచ్చినాయి టీడీపీకి. ఈసారి ఎన్నొస్తాయనుకుంటున్నారు జనసేన, టీడీపీ పొత్తులో మనకి? ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 88 అయితే దాటేస్తది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడున్న యాస్ ఆఫ్ నౌ ఇంకా ఇప్పుడు 3 నెలలు మనకుంది. ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు ఇలా ఎలక్షన్స్‌కొస్తే ఆల్‌మోస్ట్ 88 దాటేస్తాయి అని నా ఫీలింగ్. ఓకే. ఓవరాల్‌గా 24లో సీఎం ఎవరనుకుంటున్నారు? 24, 24. చంద్రబాబు నాయుడు. ఓకే. థాంక్స్ అండి.